ఈరోజు పాల్గొన మాసము శుద్ధ పంచమి అంటే లక్ష్మీ జయంతి అండి. క్షీరసాగర మదనం యొక్క ఘట్టాన్ని మనము పారాయణం చేసుకోవడము లేకుంటే కథ వినాలి. మనము వీడియో చేసుకున్నాము, వినండి. అదేవిధంగా ఈ స్తోత్రాన్ని మహేంద్రుడు చేసిన లక్ష్మీ స్తోత్రాన్ని పఠించినట్టయితే మనకు చక్కగా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, సకల శుభాలు జరుగుతాయి అని మనకు భాగవతం తెలియజేస్తుంది. కాబట్టి అందరూ దీన్ని పఠించండి, ఆ కథ వినండి. మరి ఓం మహాలక్ష్మి అయిన మహా అని కామెంట్లో రాయండి.